ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తీసుకున్న సంచలన నిర్ణయం క్రికెట్ వర్గాల్లో పెను చర్చకు దారితీసింది. గత 17 ఏళ్లుగా ఊరిస్తున్న ఐపీఎల్ టైటిల్ ను ఎలాగైనా ముద్దాడాలనే పట్టుదలతో ఉన్న రాయల్స్ తమ జట్టు పగ్గాలను యువ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ కు అప్పగిస్తూ అధికారిక ప్రకటన చేసింది. జట్టులో యశస్వి జైస్వాల్ వంటి ఫామ్ లో ఉన్న ఓపెనర్, రవీంద్ర జడేజా వంటి అత్యంత అనుభవజ్ఞుడైన దిగ్గజ ఆల్ రౌండర్ ఉన్నప్పటికీ ఫ్రాంచైజీ యాజమాన్యం మాత్రం పరాగ్ నాయకత్వ సామర్థ్యంపైనే నమ్మకం ఉంచడం గమనార్హం. గత సీజన్లో సంజు శాంసన్ గాయపడిన సమయంలో తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించిన పరాగ్ ఇప్పుడు పూర్తి స్థాయి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా సుదీర్ఘ కాలం రాజస్థాన్ కు వెన్నెముకగా ఉన్న సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ గూటికి చేరగా చెన్నై నుండి రవీంద్ర జడేజా, సామ్ కర్రన్ వంటి స్టార్ ప్లేయర్లు రాజస్థాన్ జట్టులో చేరారు. కేవలం 24 ఏళ్ల వయసులోనే ఈ భారీ బాధ్యతను అందుకున్న పరాగ్ గత ఏడాది 8 మ్యాచ్ల్లో జట్టును నడిపించిన అనుభవం కలిగి ఉన్నాడు. అయితే ఈ 8 మ్యాచ్ల్లో జట్టు కేవలం 2 మాత్రమే విజయం సాధించడం గమనార్హం. అయినప్పటికీ నాయకుడిగా అతని వ్యక్తిగత ప్రదర్శన ఆకట్టుకుంది. జట్టు ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉన్న పరాగ్ సగటు 38.57గా నమోదు కావడం అతని నిలకడకు నిదర్శనం. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. రాజస్థాన్ రాయల్స్ ఈసారి కేవలం కెప్టెన్ ను మాత్రమే కాకుండా మొత్తం మేనేజ్మెంట్ నిర్మాణాన్ని ప్రక్షాళన చేసింది. భారత మాజీ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ స్థానంలో శ్రీలంక దిగ్గజం కుమార్ సంగారక్కను తిరిగి ప్రధాన కోచ్గా నియమించడం జట్టు వ్యూహాల్లో వస్తున్న మార్పులకు సంకేతం. గత సీజన్లో రాజస్థాన్ 14 మ్యాచ్ల్లో కేవలం 4 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. 2008లో షేన్ వాన్ సారథ్యంలో తొలి టైటిల్ గెలిచిన తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన రాయల్స్ ఈసారి యువరక్తం మరియు అనుభవం కలగలిసిన రియాన్ పరాగ్ సంగక్కర ద్వయంపై ఆశలు పెట్టుకుంది. 2019లో ఐపీఎల్ ప్రవేశం చేసిన పరాగ్ 7 సీజన్లుగా రాజస్థాన్ జట్టులోనే కొనసాగుతూ నమ్మకమైన ఆటగాడిగా ఎదిగాడు. ఇప్పటి వరకు ఆడిన 84 మ్యాచ్ల్లో 141.84 స్ట్రైక్ రేట్తో 1566 పరుగులు సాధించిన అతను 2024 సీజన్లో 573 పరుగులతో అత్యుత్తమ ఫామ్ను కనబరిచాడు. 2025లో అతని స్ట్రైక్ రేట్ 166.52కి పెరగడం అతని మెరుపు దాడికి నిదర్శనం. గత సీజన్లో 393 పరుగులు చేసిన పరాగ్ను కోచ్ సంగక్కర అద్భుతమైన ప్రతిభావంతుడు అని కొనియాడారు. జడేజా, సామ్ కర్రన్ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను సమన్వయం చేసుకుంటూ 17 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు పరాగ్ ముగింపు పలుకుతాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.